అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఎంతో అవైటెడ్గా వెయిట్ చేస్తున్న మహేంద్ర XUV 3XO యొక్క ఫుల్ డీటెయిల్డ్ 6 months యొక్క ఓనర్షిప్ రివ్యూ అని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానండి. అండ్ దీనికి సంబంధించిన వెహికల్ ఓనర్ కూడా మనం అయితే ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెహికల్ పర్చేస్ చేసి ఎన్ని నెలలు అవుతుందండి? ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఈ 6 monthsలో మీరు లాంగ్ జర్నీస్ కూడా వెళ్ళినట్టున్నారు కదా? అవునండి, 2 times వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఓడోమీటర్ రేటింగ్ ఎంత అండి? అరౌండ్ 5,000 కిలోమీటర్స్. 5,000 కిలోమీటర్స్ అంటే మీరు సిటీలో డ్రైవ్ చేశారు, అదేవిధంగా హైవేలో కూడా డ్రైవ్ చేశారు. సో దట్ దీని గురించి మీకు ఒక అవగాహన అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ 5,000 కిలోమీటర్స్లో మీరు ఫీల్ అయిన ఇందులో ప్రోస్ ఏంటి, అంటే మంచి విషయాలు ఏమున్నాయి ఇందులో? యాక్చువల్గా నేను ఫస్ట్ టైం పర్చేజ్ అండి ఈ కార్ని. అది కూడా మిమ్మల్ని ఫాలో అయిన తర్వాత మీరు సజెస్ట్ చేసిన దాని ప్రకారం నేను 3XO వెహికల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, నాకు ఫస్ట్ టైం డ్రైవింగ్ దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినప్పటికి కూడా నాకు చాలా మంచిగా అనిపించిందండి. నాకు ఈ అడాస్ ఫీచర్స్ అయితే ఏదైతే ఉన్నాయో అది చాలా హెల్ప్ చేసింది నేను హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు. అంటే ఇనిషియల్గా మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఇదివరకు ఏ వెహికల్స్ డ్రైవ్ చేశారంటే? నేను ఇంతకుముందు కియా సెల్టాస్ చేశానండి. ఓకే, బ్రీజా వెహికల్ కూడా చేశానండి. ఓకే, ఆ రెండు నేర్చుకున్న తర్వాత ఈ వెహికల్ని ఫాలో చేశాను. ఓకే. అండ్ ఆ వెహికల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా అంటే అది సెల్టాస్ అనేది దీనికంటే ఇక్కడ అప్పర్ సెగ్మెంట్ కింద వెళ్తుంది కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. అండ్ ఓవరాల్గా మారుతి నుంచి బ్రీజా ఉంది. అండ్ ఫస్ట్ నేను వెహికల్ సజెస్ట్ చేసింది నేనే కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడగడం కూడా కరెక్ట్ కాదండి మిమ్మల్ని. ఓకే, మారుతి నుంచి బ్రీజా వస్తుందండి. ఇందులో మనకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అయినా కూడా ఇది మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. దాంతో కంపారిజన్ అయితే కనుక బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మాత్రం ఇంజన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి XUV 3XOలో ఉంటుంది. ఇంజన్ పరంగా చూసిన సోనెట్, వెన్యూ, టాటా నెక్సాన్ ఈ వెహికల్స్లో ఏవి చూసినా, కైగర్ చూసినా లేకపోతే మ్యాగ్నెట్ చూసినా ఈ వెహికల్స్ అన్నింటికంటే కూడా బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అన్నది మాత్రం మనకు XUV 3XOలో మనం అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతామండి. ఈ ఇంజన్ పరంగా మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుందండి. పికప్ పరంగా చాలా ఫాస్ట్గా ఉంది. ఓకే, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. సార్, ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయాల్సినంత అవసరం లేదు. మీరు ఎలాగైతే మీ కార్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారో అలా చెప్పండి, నో ఇష్యూ. ఓకేనా? ఓకే, ఫైన్. అండ్ డ్రైవింగ్ హ్యాండ్లింగ్ ఎలా ఉందండి? హ్యాండ్లింగ్ బాగుంది. హైవేలో వెళ్తున్నప్పుడు కానీ దానికి సంబంధించి హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది? హ్యాండ్లింగ్ చాలా బాగుందండి. స్టీరింగ్ విషయానికి వస్తే మనం మన స్పీడ్ని బట్టి అది కంట్రోలింగ్ అనేది చాలా బాగుంది. ఓకే, నాకు ఫస్ట్ టైం డ్రైవ్ చేసినట్టు అసలు అనిపిస్తుంది. ఓకే. అంటే రోడ్ విజిబిలిటీ అనేది ఎలా ఉంటుంది? బ్యానెట్ విజిబిలిటీ కానీ అంటే నేను షార్ట్ అయినప్పటికి కూడా నాకు విజిబిలిటీ చాలా మంచిగా కనిపిస్తుందండి. ఓకే, దాంట్ తగ్గట్టు మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి మనకు విజిబిలిటీ పరంగా అన్నీ బాగుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? బ్రేకింగ్ అంటే 4 డిస్క్ బ్రేక్ రావడం వల్ల నేను చాలా ఫాస్ట్గా బ్రేక్ చేయగలుగుతున్నాను. ఓకే, స్మూత్ బ్రేకింగ్ అన్నీ బాగున్నాయి. ఓకే. సర్వీస్ పరంగా ఆల్రెడీ 1000 కిలోమీటర్స్కి అయితే మీరు ఒకసారి పంపించేసి అయితే ఆల్రెడీ దట్ ఈస్ జనరల్ చెకప్ ఓన్లీ, జనరల్ సర్వీస్ కాదు. అండ్ సర్వీస్ పరంగా యూజువల్గా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయిన టాటా అండ్ మహేంద్ర ఈ రెండు కంపెనీస్ పైన కూడా డిఫరెంట్గా ఒపీనియన్ అని చెప్పేసి కస్టమర్స్లో ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంటి ఈ కార్ పైన అండ్ వీరి యొక్క సర్వీస్ పైన? సర్వీస్ పరంగా చూస్తే వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు, కానీ అన్ని పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారు, కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అదొకటి కొంచెం కన్సర్న్. రీసెంట్గా మీ కార్ సంబంధించి ఫ్యూయల్ పైప్ని ర్యాట్ బైట్ అని చెప్పేసి చేయడం జరిగింది. ఫ్యూయల్ పైప్ అండి, దాని యొక్క కాస్ట్ ఎంత అండి? 1000 రూపీస్. 1000 రూపీస్ నుంచి 1100 రూపీస్. చిన్న పార్ట్ అయినప్పటి నుంచి కూడా దాన్ని తెప్పించడానికి దాదాపుగా 45 రోజులు తీసుకున్నారా? 1 month అయిందండి. 1 month అబో అయిపోయింది కదా. 45 రోజులు అయితే తీసుకోవడం చెప్పేసి జరిగిందండి. 45 రోజులు తీసుకున్నా కూడా యాక్చువల్గా దానికి సంబంధించి ఎటువంటి ఛార్జ్ చేయకుండా అయితే వారికి అయితే వెహికల్ అందివ్వడం చెప్పేసి జరిగింది. బట్ వెహికల్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కానీ వాటితో పాటు వాటికి సంబంధించిన ఏవైతే స్పేర్స్ ఉంటాయో ఆ స్పేర్స్ని కూడా అంతే వేగంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే, ఎందుకంటే రోడ్డు మీదకి వస్తున్నాయంటే డ్యామేజ్ అనేవి కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి. సో దట్ ఇంకా బెటర్గా ఉంటుంది అన్నదైతే నా తరఫున అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మహేంద్ర వారిని అయితే. ఇంకా ఈ కార్లో మీరు ఫీల్ అయిన నెగిటివ్స్ ఏంటి సార్? నెగిటివ్స్ విషయానికి వస్తే కారు పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుందండి. ఇంకా నాకు మేజర్గా అనిపించింది బూట్ స్పేస్ అనేది కొంచెం మిగతా వాటిని కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా, బూట్ స్పేస్ తక్కువ ఉంది.
యా, మీరు వెళ్తున్న ప్రతిసారి కూడా 5 మెంబర్స్ వెళ్తారు మీరు? మేము మా ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్స్ ఉన్నామండి. 5 మెంబర్స్ కి కంఫర్టబుల్ గా సీటింగ్ అన్ని బాగున్నాయి. కాకపోతే లగేజ్ విషయానికి వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అదొకటి బూట్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. మేజర్గా నాకు అదొకటి అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఈ సన్ రూఫ్ అనేది మనకి అంత యూస్ఫుల్ ఏం కాదు, బట్ వాళ్ళు మనం తీసుకున్న వేరియంట్లో దీపాలకు వచ్చేస్తుంది కాబట్టి మనం సన్ రూఫ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం స్కేరీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పేసి ఉంటుంది కాబట్టి. ఇంకా అండ్ మీరు ఈ వెహికల్ ఎంత పర్చేస్ చేశారండి? నేను ఆల్మోస్ట్ నాకు ఆన్ రోడ్ ప్రైస్ 15.20 దాకా పడిందండి. 15.20 AX5L లగ్జరీ వేరియంట్. ఇది మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించిందా అండి? చాలా అండి, చాలా మంచిగా అనిపించిందండి. ఆ ప్రైస్ రేంజ్ నాకు అడాస్ రావడం కూడా ప్లస్గా. దిస్ ఈస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఏంటి అంటే AX5L పెట్రోల్ మాన్యువల్ అండి. మీరు మాన్యువల్ తీసుకున్నారు కదా, యాక్చువల్లీ నేను మీకు ఆటోమేటిక్ సజెస్ట్ చేశాను. మాన్యువల్కి ఆటోమేటిక్కి డిఫరెన్స్ ఏం నోటీస్ చేశారు మీరు? నేను కొంచెం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అదొకటి ఉందండి. అదొకటి మేజర్. ఇంకా అంతకుమించి మనం అంటే లాంగ్ జర్నీస్లో కనుక ఇదే మీరు ఆటోమేటిక్ కనుక తీసుకుంటే అడాస్ లెవెల్ 2 వచ్చేది ఇందులో. ఈ అడాస్ లెవెల్ 2 ఉండడం వల్ల ఏమవుతుందంటే అడాప్టివ్ క్రూజ్ అని చెప్పేసి ఒక ఫీచర్ కూడా అడిషనల్గా యాడ్ అయ్యిందండి. అంటే మన ముందు వెళ్తున్న వెహికల్ స్పీడ్కి మన వెహికల్ స్పీడ్ కూడా అడాప్ట్ చేసుకొని వెహికల్ కూడా క్రూజ్ అవడం అని చెప్పేసి జరుగుతుంది అనమాట. ఇందులో మనకు ఓన్లీ లేన్ కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ ఫీచర్స్ మాత్రమే అడాస్ లెవెల్ 1లో వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మీరు బెటర్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు లైక్ లేన్ అటు ఇటు చేంజ్ అవ్వకుండా లేన్ని మనం ఫాలో అవడంలో, అదే ఇన్ కేసు ఎవరైనా సడన్గా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా దాని తర్వాత బ్రేక్ వేసుకోవడంలో మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా మీరు ఏమైనా ఈ కార్ గురించి చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఈ వెహికల్ని మీరు ఎవరికైనా కొనాలనుకున్నట్లయితే ఇంకా సజెస్ట్ చేస్తారా? ఎవరైనా కానీ ఫస్ట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళు కంపల్సరీగా అడాస్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. అంటే ఇనిషియల్గా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం కార్ వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ అది అడాస్ అనేది. ఓకే, ఇంకా ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు మహీంద్రా వెహికల్ 3X వెహికల్ చాలా మంచిగా అనిపించింది. ఓకే, మన బడ్జెట్ కానీ ఒక 15 lakhs లేదా 13 to 15 lakhs ఆ బడ్జెట్లో ఉంటే అది కంపల్సరీగా 3X వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ముందుగా మనం చూసినట్టయితే కనుక ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే మనం గమనిద్దామండి. ఫ్రంట్ ప్రొఫైల్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది, బట్ ఫాగ్ ల్యాంప్స్ అని చెప్పేసి అయితే మనకు ఇందులో ప్రొవైడ్ చేయట్లేదండి. దీంతో పాటు కూడా ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ కార్లో మనకు 360 degrees కెమెరా అని చెప్పి వేరియంట్లు అయితే వస్తుందండి. సైడ్ ప్రొఫైల్లో వెళ్ళిపోయినట్టయితే కనుక సో ఈ విధంగా అయితే మనకు ఈ కార్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇందులో మనకు పియానో బ్లాక్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్స్, అదేవిధంగా 17 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. కార్కి 360 degrees మొత్తం అంతా కూడా ఈ క్లాడింగ్స్ అని చెప్పేసి ఉండడం వల్ల స్క్రాచ్ ప్రొటెక్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే మనకు టైట్ పార్కింగ్ లో అలాంటి సిచ్యువేషన్లో మనం కనుక పార్క్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కార్ బాడీకి లేకుండా క్లాడింగ్ పైన అయితే ఉండడం అని చెప్పేసి జరుగుతుంది. మనం క్లాడింగ్ ని చాలా ఈజీగా అయితే మార్చేసుకోవచ్చు. క్లాడింగ్ కాకుండా బాడీ పైన ఎటువంటి ఇంపాక్ట్ పడ్డా కూడా అది రీపెయింటింగ్, డెంటింగ్, రిపేర్ అనే దానిపైన మనకి యాడ్ అవుతుంది. కాబట్టి రీసేల్లో కూడా మనకు మేజర్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఫ్రంట్ అండ్ రియర్ 4 కూడా మనకు డిస్క్ బ్రేస్ అయితే రావడం అని చెప్పేసి జరుగుతుందండి. సో ఇది మనకు ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ అండి. ఇక మనం రియర్ ప్రొఫైల్లో నోటీస్ చేసినట్టయితే కనుక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్క్ ఫిన్ యాంటీ అయితే ఇందులో మనకు రాదండి, నార్మల్ యాంటీనా అయితే వస్తుందన్నమాట. అండ్ డీఫాగర్ విత్ వైపర్ అండ్ దీంతోపాటు XUV3X ఒక బ్యాజింగ్, రిఫ్లెక్టర్స్, ఈ బంపర్ అని చెప్పేసి అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించడం అని చెప్పి జరిగిందండి. ఇది మనకు ఓవరాల్గా కార్ యొక్క ఎక్స్టీరియర్ అండి. డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ దీంతో పాటు కూడా డ్రైవర్ సైడ్ డోర్ నోటీస్ చేసినట్టయితే కనుక ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ విత్ ఓవర్వేయింగ్ కంట్రోల్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్. దీంతో పాటు కూడా ఇక్కడ మనం ఒక 1 liter వాటర్ బాటిల్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటు కూడా మనం ఒక మ్యాగజైన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఈ సీట్ పరంగా మనం నోటీస్ చేసినట్టయితే కనుక ఇందులో మనకు ఫ్యాబ్రిక్ సీట్సే వస్తాయండి. బట్ వీరైతే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే తీసుకోవడం చెప్పేసి జరుగుతుంది.
అండ్ ఈ యాక్సెసరీస్, ఈ సీట్ కవర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి. మీకు కనుక కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. అది కూడా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ దీంతో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండి. ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ పరంగా చూసినట్టయితే కనుక ఈ కార్స్లో ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ అన్నది ఎలా యూజ్ అవుతుందంటే, ఎలా వర్క్ అవుతుందంటే, మనం వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఒక 5 minutes డ్రైవ్ చేసిన వెంటనే ఎప్పుడైతే క్లచ్ని రిమూవ్ చేసి న్యూట్రల్ చేస్తామో, న్యూట్రల్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే వెహికల్ అయిపోవడం అని చెప్పి జరుగుతుందండి. అండ్ ప్రీవియస్గా XUV 700 రివ్యూ చేసినప్పుడు కూడా దానిలో చెప్పడం అని చెప్పి జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈ ఐడల్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ వల్ల పెద్ద యూజ్ లేదన్నది నా ఉద్దేశం అండి. దానివల్ల న్యూసెన్స్ అన్నది తప్పనిచ్చి పెద్ద యూజ్ అన్నది అయితే లేదండి. ఇక మిడిల్లో మనం చూసినట్టయితే కనుక 10.25 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ దీంతో పాటు కూడా సెంటర్ కౌన్సిల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ వైర్లెస్ ఛార్జర్ అని చెప్పేసి కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్ అండి. అంటే అటువైపు ఉన్న పర్సన్ సపరేట్గా ఏసీని అయితే తనకు ఎంతైతే టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్తో అయితే సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న పర్సన్ కూడా ఎంతైతే టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్తో అయితే సెట్ చేసుకోవడం చెప్పేసి జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా గ్లౌజ్ బాక్స్ పరంగా చూసినా కూడా ఓకే, డీసెంట్ ఎనఫ్, మరీ పెద్ద కాకుండా చిన్నపాటి డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి సరిపడే స్పేస్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఇవ్వడం అని చెప్పి జరుగుతుంది. సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ అని చెప్పేసి కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా మనకు హాలిజన్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి. ఇక లెఫ్ట్ సైడ్ వ్యాంటర్ మిర్రర్ పైన అయితే మనకు ఇక్కడ ఒక ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ అయితే మనకు వ్యాంటర్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీంతో పాటు కూడా టికెట్ హోల్డర్ కూడా మనకు రైట్ సైడ్ అయితే లేదండి. ఓకే, ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మనం చూసినట్టయితే ఇంకా ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. యూ కెన్ సీ ఇందులో మనకు TPMS ఆప్షన్ కూడా ఇవ్వడం అని చెప్పేసి జరుగుతుందండి. ఓకే, అండ్ ఈ వెహికల్లో AX5L అడాస్ లెవెల్ 1 ఫీచర్ తోటి కూడా మనకి రావడం చెప్పేసి జరుగుతుంది. అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుందండి. సో ఇది మనకు ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ యొక్క ఫీచర్స్ అండ్ దీనికి సంబంధించిన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. అండ్ డ్రైవర్ సీట్ని కూడా నా హైట్కి అనుగుణంగానే నేనైతే అడ్జస్ట్ చేసుకోవడం చెప్పేసి జరిగింది. ఒకసారి రియర్ పొజిషన్కి అయితే వెళ్దాం. రియర్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి కంఫర్ట్ అని చెప్పేసి చెక్ చేద్దామండి. ఇక రియర్ సెక్షన్లో మనం చూసినట్టయితే కనుక ఫ్రంట్ డ్రైవర్ సీట్ని అయితే నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా లెగ్ రూమ్ అంటే ఈజీగా అయితే నాకు ఇక్కడ మూవ్మెంట్ అని చెప్పేసి ఉంది. నీ రూమ్, అదేవిధంగా హెడ్ రూమ్ 6 feet హైట్ ఉన్న పర్సన్స్ వరకు కూడా మనకి ఇక్కడ రూమ్ పరంగా అయితే మనకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అయితే ఉండదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక కర్వ్ షేప్ అని చెప్పేసి అయితే తీసుకురావడం చెప్పేసి జరిగింది. ఈ కర్వ్ షేప్ వల్ల 6 feet హైట్ ఉన్న పర్సన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి నేను మిడిల్లో కూడా కూర్చొని చూపిస్తానండి. మిడిల్లో కూర్చున్న పర్సన్ కి బ్యాక్ మనకి ఇక్కడ ఒక ఆర్మ్రెస్ట్ ఉండడం తప్పనిచ్చి అండర్ థాయ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. కానీ కంఫర్టబుల్ గా 3 members అయితే కూర్చోవచ్చు అండి. దీన్ని మనం మిడిల్ లో కూర్చున్న పర్సన్ కంఫర్ట్ అని చెప్పేసి చెప్పలేం, కానీ అండర్ థాయ్ సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతారు బికాజ్ ఆఫ్ ఈ సెంటర్ ఆర్మ్రెస్ట్ వల్ల. రియర్ AC వెంట్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అదేవిధంగా Type-C చార్జర్, దీంతో పాటు కూడా మొబైల్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. అండ్ అదేవిధంగా సెంటర్ లో చూసినట్టయితే కనుక ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders అండ్ 1 2 3 4 5 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అని చెప్పి జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు సెంటర్ లో కూడా హాలిజన్ రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చలో ఒకసారి మనం బయటకైతే వెళ్దాం. రియర్ సెక్షన్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. రియర్ సెక్షన్ లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకు ఒక రిక్వెస్ట్ బటన్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి, ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ బటన్. అండ్ బూట్ స్పేస్ పరంగా సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, బూట్ స్పేస్ పరంగా విడ్త్ అయితే ఇక్కడ మనకు కంజెస్ట్ చేయడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. అండ్ దీంతో పాటు కూడా పార్సిల్ ట్రే ఈ పర్టికులర్ వేరియంట్ లో అయితే మనకి ఇక్కడ రాదనమాట. అండ్ AX5L లో కూడా పార్సిల్ ట్రే అనేది ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్. మినిమం బయట అయితే మనకు ఒక 1500 నుంచి 2000 లోపే మనకు బెస్ట్ పార్సిల్ ట్రేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
అది కూడా ఇచ్చి ఉండింటే బాగుండు. అది ఇవ్వకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెంచుకోవడానికి, నా కార్లో బూట్ స్పేస్ ఎక్కువగా ఉందని చెప్పి చూపించుకోవడానికి బాటమ్ నుంచి టాప్ వరకు ఈ ఏదైతే బూట్ స్పేస్ ఉందో దీని మొత్తాన్ని బూట్ కింద అయితే కవర్ చేస్తున్నారండి. సో మనం మాక్సిమం వేసుకున్నాం ఎక్కడి వరకు వేసుకుంటాం, ఇక్కడ వరకు మనం లగేజ్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం బూట్ స్పేస్ అనేది ఎప్పుడైనా కూడా పార్సిల్ ట్రే వరకు మాత్రమే మనం కన్సిడర్ చేయడం చెప్పి జరుగుతుంది. ఒక విషయం మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, ఈ వెహికల్ మీరు నైట్ డ్రైవింగ్ చేశారా? నైట్ డ్రైవింగ్ చేశానండి. నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం హెడ్ ల్యాంప్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే. హెడ్ ల్యాంప్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది? లైటింగ్ ఇంకా అప్ టు ద బాగా మంచిగా అనిపించలేదండి, ఇంకా మంచిగా లైట్ చాలా పూర్ ఉంది. ఓకే. అండ్ ఇందులో మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా రావు కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది, ఉన్న వారంటీ కూడా పోతుంది కాబట్టి మనం ఆఫ్టర్ మార్కెట్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేయడం. సో ఇది ఫ్రెండ్స్ మనకు XUV 3XO AX5L యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అండ్ అదేవిధంగా జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అండి. అండ్ మీరు కూడా మన ఛానల్లో మీ కారుకి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో పిన్ చేసి కూడా మీరైతే మీకు సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ అయితే మీరు షేర్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.